జాజుల సీనన్నకు, అన్ని బీసీ సంఘాల ప్రతినిధులకు, మహిళా సోదరిమణులకు, పాత్రికేయ మిత్రులకు సేవాలాల్ సేన పక్షాన ప్రత్యేకమైనటువంటి ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ, మిత్రులారా, రాష్ట్ర వ్యాప్త బంద్లో భాగంగా అందరం కలిసి పనిచేయాలని, బీసీల పోరాటానికి మనం మద్దతుగా నిలవాలని ఆనాడు నేను, అదే మాదిరిగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ గారు అందరం కలిసి ఎస్సీ ఎస్టీ బీసీలుగా న్యాయమైనటువంటి ధర్మమైనటువంటి ఈ డిమాండ్ను మనం ఒత్తిడి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి భావించి ఆనాడు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా మేము కూడా భాగస్వామ్యం కావడం జరిగింది. అయితే బీసీల పోరాటం, బీసీలు చేస్తున్నటువంటి ధర్మ పోరాటం అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిన్న చూపుగా కనబడే తప్ప కనీసం మనం చేస్తున్న పోరాటానికి వాళ్ళు తీర్చాలనే ప్రయత్నం కానీ చిత్తశుద్ధి కానీ కనబడలేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. మిత్రులారా, మనం అడుగుతున్న డిమాండు 42% కులగణన చేపట్టి ఇల్లులు తిరిగి నువ్వెంత, నీ కుటుంబం ఎంత మొత్తం లెక్కలేసి 42% ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసింది. సంతోషం. ఆ కులగణనతోటి 42% ఇస్తున్నామని అసెంబ్లీలో తీర్మానం చేసి జియో నెంబర్ 9, 9వ జియో నెంబర్ను మనకిచ్చి పడేసింది. మనం అడిగింది ఏంటి, ఇప్పుడు అడుగుతుంది ఏంది, జియో నెంబర్ 9 కాదు నాయన, 9వ షెడ్యూల్లో చేర్చిరి, తమిళనాడు మాదిరిగా ఉంటేనే ఇదేమన్నా అమలైతే తప్ప ఇంకోటి కాదనేది మన ముందు ఉన్నటువంటి ప్రశ్న. నేను ఇంకోటి కూడా చెప్తున్నాను నన్ను మేధావులందరికీ, బీసీలలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మేధావులు ఉన్నారు, అవసరమైతే దేశాన్ని పాలించే శక్తి సామర్థ్యాలు అడ్మినిస్ట్రేషన్ పరంగా చాలామంది ఉన్నారు. ఆర్టికల్ 16 క్లాస్ 4లో ఇన్అడ్వకేట్ అనేది ఒక పదం ఉన్నది. ఏ చట్ట సవరణ అవసరం లేదు మిత్రులారా. ఆ అడ్వకేసీ అనే పదాన్ని తీసేసి ప్రపోర్షనేట్ టు అని పెడితే సరిపోతుంది. ఒకటే మా ఒకరి తీర్మానం. ఇది జీవితకాల సమస్యకు పరిష్కారం. ఈ పరిష్కారం కావాలంటే ఒక స్థానిక ఎన్నికల్లో మనం ఎత్తుకున్న ఈ జెండా 42% 9వ షెడ్యూల్ వేస్తే తమిళనాడు సుప్రీంకోర్టులో కేసు వేసిర్రు. నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో 50% నిబంధన ఇంద్రసాని జడ్జిమెంటు ఈ నిబంధనను ఉల్లంఘించలేదా? మరి ఈడబ్ల్యూఎస్ 103 రాజ్యాంగ సవరణ ఏం చెప్పింది? జాన్విత్ అభియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 50% దాటి కూడా ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ తీసుకోవచ్చు అంటే 60% వచ్చినట్టే కదా. ఇవన్నీ తెలుసు కదా, మళ్ళీ 50% పాత ముచ్చడెందుకు? ఇది మభ్యపెట్టడం కాకపోతే రేవంత్ రెడ్డి గారికి తెలియదా? తెలిసి జియో నెంబర్ 9 ఇచ్చిండు, సంతోషం. ఈ 42% రిజర్వేషన్ మీదనే ఎన్నికల్లో పోతా అని చెప్పిండు మాట, అది కూడా సంతోషం. ఆ పేరు మీద జూబ్లీహిల్స్లో ఒక బీసీ బిడ్డకు టికెట్ అయితే ఇచ్చిండు, అది కూడా సంతోషం. గట్టిగా ఆయన కూడా ధన్యవాదాలు ఇద్దాం. గెలిచిన తర్వాత తెల్లారి ఆయన ప్రకటన ఏముంటుంది అనుకుంటున్నా అంటే, మిత్రులారా, కేంద్ర ప్రభుత్వం చేయడానికి బీజేపీ మూడం వేసి 42% నా పార్టీ నుంచే ఇస్తా, దానికి ఎగ్జాంపులే జూబ్లీహిల్స్లో బీసీ బిడ్డకి ఇచ్చా, కాబట్టి మీరందరూ న్యాయమడి నడువులు అని చెప్పేసి ప్రకటన ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? బీసీకి ఇచ్చినా అని బూచిని చూపించి. కానీ అక్కడ బీసీకి ఇవ్వకపోతే సర్వేలు మొత్తం బీసీ గెలుస్తుంది, సర్వేలు మొత్తం జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కాంగ్రెస్ గెలుస్తుందని వస్తుంది. అంటే అక్కడ బీసీ బిడ్డకు నువ్వు ఇచ్చావు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నాడు తప్ప బీసీలు ఇవ్వకపోతే నువ్వు ఓడిపోతావు. ఆ విషయం తెలుసు. ఇది బీసీల విజయం అయితే తప్ప రేవంత్ రెడ్డి గారి విజయం కాదు. మరి అలాంటప్పుడు నేను నమ్మి 42% ఎట్లా వస్తాం? మరి నిజమే అనుకుందాం, చిత్తశుద్ధే ఉందనుకుందాం. నీ చేతిలో ఉన్నమాట 16 మంది మంత్రులు ఉంటే దాంట్లో కనీసం సగం మంది అంటే 8 మంది మంత్రులను బీసీలను చేయి, అప్పుడు నమ్ముదాం. అప్పుడు మోడీ సంగతి చూద్దాం. ఈ 16 మందిలో 8 మంది మంత్రులు ఎడిపోయారు. బడ్జెట్ ఈ 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో 1,50,000 కోట్ల రూపాయల బడ్జెట్ బీసీలకు కేటాయించు, నమ్ముతాం. ఈ డ్రామాలు మా ముందొద్దు. రేవంత్ రెడ్డి గారు, బీజేపీ మోడీ గారు
ఏం చేస్తారో తెలియదు. మనకు కూడా శత్రువు ఎవరో కావాలి. ఈ పార్లమెంటు చేసేస్తేనే రేవంత్ రెడ్డి గారు పిలుపునివ్వని డిమాండ్ చేద్దాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, పోయి పార్లమెంటు ముందు ముట్టడి చేస్తున్నామని ప్రకటన మీరు చేయరి, మేమందరం వస్తాం, మీ చిత్తశుద్ధిని నమ్ముతాం. నువ్వే ప్రకటన చేయాలి. ఇవాళ జీవో నెంబర్ 9 ఇచ్చి 9th షెడ్యూల్లో చేర్చు. 9th షెడ్యూల్లో చేరిస్తే మనకు పరిష్కారం కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలందరూ. రాజ్యాంగ సవరణ కూడా అవసరం లేదు. అడగొసే పదాన్ని ఆర్టికల్ 16(4)లో ఉన్నటువంటి ఆ పదాన్ని తీస్తే చాలు. మనం ఎంతమందిమో మాకంత వాట వస్తుంది. దయచేసి ఒక్క దాంట్లో స్థానిక ఎన్నికలనే కాదు మిత్రులు అడగాల్సింది, ఇంకో డిమాండ్ కూడా పెట్టుకోండి. రేవంత్ రెడ్డి ఇవ్వాల్సిన వాటాలో మనం 42% అడగండి. కేంద్రంలో మన వాటా అడగండి. రాజ్యసభలో మన వాటా అడగండి. సుప్రీంకోర్టు జడ్జిలలో మన వాటా అడగండి. ఎమ్మెల్సీలలో మన వాటా అడగండి. దయచేసి ఈ వాటా కోసం మీరు చేసే ప్రతి పోరాటానికి లంబాడీలుగా ఎస్టీలుగా మీకు వెన్నుదన్నుగా ఉంటామని ఈ సందర్భంగా మద్దతును పూర్తి సంఘీభావాన్ని ప్రకటిస్తూ సెలవుకుంటాను. జై భీమ్, జై పూలే, జై సేవలాల్. ధన్యవాదాలు.